సో ఈ టీర్ అండ్ టీఎంవిఆర్ రెండు మనము మైట్రల్ వాల్వ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న ఒక మెయిన్ వాల్వ్ అంటారు దీన్ని. సో ఆల్రెడీ మనం అయోటిక్ స్టీనోసిస్ గురించి టావీ చేస్తామని మనము డిస్కస్ చేస్తున్నాము. సో సేమ్ అదే కైండ్ ఆఫ్ టెక్నాలజీ బట్ లిటిల్ డిఫరెంట్. సో మైట్రల్ వాల్వ్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది చాలామందికి. మోస్ట్ కామన్గా నేను ఆల్రెడీ చెప్పాను, రొమాటిక్ హార్ట్ డిజీజ్ ఉండొచ్చు. తర్వాత కవాటాల్ మైట్రల్ వాల్వ్ ప్రొలాప్స్ అంటే మైట్రల్ వాల్వ్ కూడా అది లీక్ అవ్వచ్చు. అదర్వైజ్ ఇట్ కెన్ హ్యావ్ స్టీనోసిస్ అంటే పూడిక ఉండొచ్చు. సో జనరల్గా మైట్రల్ వాల్వ్ లీకేజెస్ ఉన్నప్పుడు మనము దాన్ని ఎలా ట్రీట్ చేయాలనేది చూద్దాము. సో ప్రీవియస్గా మైట్రల్ వాల్వ్ లీక్ తీవ్రంగా ఉండి పేషెంట్ జనరల్గా దమ్ము ఆయాసంతో మన ప్రజెంట్ అవ్వచ్చు. మోస్ట్ కామన్ రీజన్స్ వచ్చేసి డైలేటెడ్ కార్డియోమయోపతి అంటే స్వతహాగా గుండె చాలా వీక్గా ఉండడము, అదర్వైజ్ మేజర్ హార్ట్ అటాక్ వచ్చి గుండె వీక్ అయిన పేషెంట్స్కి, లేకపోతే హార్ట్ అటాక్లో మైట్రల్ వాల్వ్ కొన్నిసార్లు దెబ్బతిన్న పేషెంట్స్కి ఈ కవాటం అనేది వీక్ అవ్వచ్చు. సో వీక్ అయినప్పుడు జనరల్గా ముందుకు వెళ్ళాల్సిన బ్లడ్ అంతా బ్యాక్ ఫ్లో అవుతుంది, అంటే వెనక్కి వచ్చేస్తుంది. దాన్నే రిగర్గిటేషన్ అంటారు, అదే మైట్రల్ ఇన్కాంపిటెన్స్ అంటారు. సో ఈ మైట్రల్ ఇన్కాంపిటెన్స్లో ప్రీవియస్గా మనకు ముందుగా చెప్పినట్టుగా ఓపెన్ హార్ట్ సర్జరీ మాత్రమే ఆప్షన్ ఉండేది. లైక్ మైట్రల్ వాల్వ్ని రిపేర్ చేసేవాళ్ళు, అదర్వైజ్ మైట్రల్ వాల్వ్ని మనము మెటాలిక్ వాల్వ్ ఆర్ బయోప్రోస్థెటిక్ వాల్వ్తో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసేవాళ్ళు. బట్ రీసెంట్గా టీర్ ఆర్ టీఎంవిఆర్ అనే ఆప్షన్స్ కూడా మనకున్న, ఎలాగైతే టావీ అని వచ్చిందో ఇది కూడా మనము తొడ ద్వారా సింపుల్గా రక్తనాళాల ద్వారా వెళ్ళి కవాటాన్ని మనము రిపేర్ చేయొచ్చు ఆర్ రీప్లేస్ చేయొచ్చు.